ఇట్స్ మీ కుక్స్ టేస్టీ బైట్స్. ఈ వీడియోలో డెలిషియస్ ఫిష్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. ఈ ఫిష్ నేమ్ సీబ్రేమ్. ఈ సీబ్రేమ్ ఫిష్ ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటుంది. ఇది కరివేపాకు ఫ్లేవర్తో ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి క్రిస్పీ డెలిషియస్ ఫిష్ ఫ్రైని తయారు చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఫిష్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసి శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారము. ఇక్కడ నేను 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్, 8 నుండి 10 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క, 4 నుంచి 5 పెద్ద ఉల్లిపాయలు అన్నీ కలిపి పేస్ట్ చేసి ఈ పేస్ట్ని ముందుగాల ఫిష్కి యాడ్ చేసిన మసాలాలు అన్నీ కలిపి మంచిగా మిక్స్ అయ్యే విధంగా ఫిష్కి పట్టించాలి. ఇలా పట్టించాక ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఫిష్ ఫ్రై చేయడానికి ముందుగా ఈ మెరినేషన్ చేసిన ఫిష్కి ఒక 3 నుంచి 4 స్పూన్ల రైస్ ఫ్లోర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని ఇంకా ఫిష్ని షాలో ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్. 2 నిమిషాలకు రైస్ ఫ్లోర్ అంతా ఫిష్ ముక్కలకు చాలా చక్కగా కోట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన బాణీ పెట్టుకొని ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ సిద్ధం చేసుకున్న ఫిష్ ముక్కలను 1 బై 1 వేసుకుంటూ అటు ఇటు 2 వైపులా సిమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈచ్ సైడ్ 5 మినిట్స్ చొప్పున కుక్ చేసుకుంటే ఎంతో కరకరలాడే ఈ ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లోగా 1 బై 1 ఫిష్ని అటు ఇటు 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించి రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లేవర్ కొరకు కాస్త కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి ఇదే ఫిష్ పైన వేసుకొని మరి కొంచెం ఆయిల్ స్ప్రింక్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా వేగినాక ఫిష్ను ఒకసారి చెక్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా తక్కువ ఆయిల్లో షాలో ఫ్రై చేసుకొని ఈ ఫిష్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఫిష్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండి హెల్త్కి చాలా గుడ్ ఫ్యాట్స్ ఇస్తాయి. కంటి చూపుకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఫిష్ ఫ్రై. దీన్ని ఆనియన్తో లెమన్ స్క్వీజ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో కరకరలాడే ఈ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ ఫిష్ ఫ్రై తయారీ విధానాన్ని చేసి చూడండి. తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.